హాయ్ ఫ్రెండ్స్, రష్మిక మండన్న పైన వచ్చిన డీప్ ఫేక్ వీడియో అందరికీ తెలిసిందే. చూసిన వారు అందరూ కూడా తను రష్మికనే అనుకొని అసలు ఆ డిఫరెన్స్ అనేది తెలియకుండా సేమ్ ఒకేలాగా ఉండటం అనేది చాలా ఆశ్చర్యంగా వేసింది. అట్లే కత్రినా కైఫ్ కానీ, ఆలియా భట్ కానీ వీళ్ళందరూ కూడా ఈ డీప్ ఫేక్ వీడియోస్కి బాధితులయ్యారు. అయితే రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆ వీడియోని పెట్టిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన ఒక బీటెక్ స్టూడెంట్ అట. అతన్ని పట్టుకున్నందుకు కానీ రష్మిక కూడా ఢిల్లీ పోలీస్కి థ్యాంక్స్ చెప్పినట్లుగా అప్డేట్. అయితే ఇది మర్చిపోకముందే ఇంకొక డీప్ ఫేక్ వీడియో ట్రెండింగ్లోకి వస్తుంది. అది నోరా ఫతేహి అనే సెలబ్రిటీకి సంబంధించింది. తను తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో దీన్ని షేర్ చేసుకున్నారు. ఒక ఫ్యాషన్ బ్రాండ్కి తను అంబాసిడర్గా చేస్తున్నట్లు, అది ప్రమోట్ చేస్తున్నట్లుగా ఒక వీడియోలో ఆ ఫ్యాషన్కి సంబంధించిన బట్టలు అవి వేసుకొని తన వాయిస్తోనే సేమ్ తనలాగే ఉన్న వీడియో చూసి తను షాక్ అయ్యానని చెప్పింది. బట్ ఇది నేను కాదు, నేను చేయలేదు అని కూడా తను షేర్ చేసుకుంది. సో ఇది చూస్తుంటే ఈ డీప్ ఫేక్ వీడియోస్ ఎంత ఒరిజినల్గా ఉండేలాగా చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. మెయిన్గా దీంట్లో సెలబ్రిటీలే బాధితులుగా వస్తున్నారు. ఇందులో మనం చూస్తే వాయిస్ కూడా సేమ్ అలాగే ఉండటం, బాడీ లాంగ్వేజ్ అండ్ కలర్ కానీ స్కిన్ కానీ మొత్తం కూడా ఒకలాగే ఉండి అసలు ఒరిజినల్ ఎవరు, డీప్ ఫేక్ ఏది కూడా గుర్తుపట్టలేనంత మ్యాచ్ అయిపోతున్నాయి. సో ఎంతైనా సరే అమ్మాయిలు సోషల్ మీడియాలో వాళ్ళ ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే మాత్రం చెప్పొచ్చు.